అంటే అక్కడ పోటీతత్వం ఉండదన్నమాట. ఇప్పుడు మన బర్డ్ 500 నుంచి వచ్చింది, బట్ ఎవరి మీద వచ్చింది, ఎన్ని పావురాలు వదిలితే అందులో అది 20,000కి వెళ్ళొచ్చు, 30,000కి వెళ్ళొచ్చు, లేదా 10,000కి వెళ్ళొచ్చు. హాయ్ గైస్, ఒక బ్రదర్ అయితే చాలా మంచి డౌట్ అయితే అడగడం జరిగింది. అంటే క్లబ్లో ఉంటే దానివల్ల యూజెస్ ఏంటి అని చెప్పేసి. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, మంచి డౌట్ అడిగారని చెప్పేసి. ఏం లేదన్నా, క్లబ్లో ఇప్పుడు ఈరోజు అదే వీడియో అనమాట. ఏం లేదు, ఇప్పుడు ఏంటంటే మనం క్యాజువల్గా నార్మల్గా బర్డ్స్ పెంచుకుంటూ ఉంటాం కదా. అంటే నార్మల్గా బర్డ్స్ పెంచుకుంటే ఇందులో ఎన్ని స్క్రాప్ బర్డ్స్ అంటే వేస్ట్ బర్డ్స్ ఎన్ని ఉంటాయి, లేదా మంచి బర్డ్స్ ఎన్ని ఉంటాయి, మనకైతే కౌంటింగ్ అయితే చెప్పలేము అనమాట. మనకైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలియదు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం సెపరేట్గా రిలీజ్ చేసుకోవాలి అంటే రిలీజ్ చేసుకోవచ్చు, బట్ అందులో కూడా ఎన్ని బర్డ్స్ మంచిగా ఉంటాయి, ఎన్ని బర్డ్స్ వేస్ట్ ఉంటాయో కూడా మనం చెప్పలేము. సో అలాంటప్పుడు అందరితో పాటు గ్రూప్గా రిలీజ్ చేసుకున్నాం అనుకోండి, అందరితో పాటు గ్రూప్గా రిలీజ్ చేసుకుంటే అందులో కొన్ని మంచి బర్డ్స్ ఉంటాయి, కొన్ని వేస్ట్ బర్డ్స్ ఉంటాయి కదా. ఆ మంచి బర్డ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా రిటర్న్ అయితే ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చి నెక్స్ట్ ఏంటంటే వేస్ట్ బర్డ్స్ అన్నీ ఉంటాయి కదా, వేస్ట్ బర్డ్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి అనమాట. సో మీకు ఇందులో మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు, అన్న వేస్ట్ బర్డ్స్ ఉంటాయి కదా, ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఇంకా లాసే కదా మనకి అని చెప్పేసి ఉండొచ్చు. అన్న వేస్ట్ బర్డ్స్ ఉన్నా సరే వేస్ట్ ఆఫ్ టైం అనమాట మనందరికీ. ఇప్పుడు పీజియన్ ఫ్యాన్సీస్కి ఏంటంటే హోమింగ్ ఎబిలిటీ ఉన్న పవర్ మాత్రమే కావాలి మనకి. సో అది వేస్ట్ బర్డ్ అంటే హోమింగ్ ఎబిలిటీ లేని బర్డ్ అనమాట. అంటే ప్రతి ఒక్కటి హామర్ అయినంత మాత్రం ప్రతి ఒక్కటి ఇంటికి రావాలని అయితే లేదు కదా. సో మీరు ఆలోచించండి ఒకసారి ఆ మాట. సో అదే నేను అంటున్నాను. సో ఇప్పుడు అలా అని మీరు సెపరేట్గా పట్టుకొని వెళ్ళి రిలీజ్ చేయొచ్చు కదా అన్న, మనం సెపరేట్గా రిలీజ్ చేసుకోవచ్చు అంటే అక్కడ పోటీతత్వం ఉండదన్నమాట. ఇప్పుడు మన బర్డ్ 500 నుంచి వచ్చింది, బట్ ఎవరి మీద వచ్చింది, ఎన్ని పావురాలు వదిలితే అందులో ఎన్నో ప్లేస్లో వచ్చింది, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇలా అనమాట. ఇంకోటి ఏంటి అంటే వచ్చిన బర్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ పోయినా సరే, క్లబ్ వల్ల యూజ్ ఏంటి అన్నారు కాబట్టి బర్డ్స్ పోయినా సరే ఆ అమౌంట్ని వచ్చిన బర్డ్స్ కొన్ని ఉంటాయి కదా, వచ్చిన బర్డ్స్ అన్ని కవర్ చేస్తాయి, వచ్చిన పావురాలు కవర్ అయితే చేస్తాయి. అంటే 500 వెళ్ళి రిటర్న్ వచ్చిన పావురాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే క్యాజువల్గా నేను సేల్ చేసేటప్పుడు ఏంటంటే ఒక 2,000కి అమ్ముతాను, యావరేజ్గా నేను చెప్తున్నా, జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా. ఒక పావురాన్ని 2,000కి అమ్ముతాను అనుకోండి. అదే పావురం ఇప్పుడు 500 నుంచి రిటర్న్ వచ్చింది అనుకో, అది లేట్ రిటర్న్ లెక్క వస్తుంది. సో ఆ బర్డ్ని 500 నుంచి రిటర్న్ వచ్చింది కాబట్టి హోమింగ్ ఎబిలిటీ కాస్త ఉంటుంది కాబట్టి మంచి బర్డ్ కాబట్టి, సో ఆ పావురాన్ని కాస్త ఎక్కువ రేటుకి అమ్ముతాను అనమాట. క్యాజువల్ దానికంటే ఎక్కువ రేటుకి కొంచెం అమ్ముతాం. సో అదే ప్లేస్మెంట్ వచ్చిన పావురం, ఫర్ ఎగ్జాంపుల్ అదే పావురం ప్లేస్మెంట్ వచ్చింది అనుకోండి, లక్కీలీ అది డైరెక్ట్గా ఆప్షన్లో వేస్తే బర్డ్ని, అంటే వేలంపాట్లాగా ఉంటాయి కదా బర్డ్స్ ఆప్షన్స్ గ్రూప్స్ ఉంటాయి కొన్ని. సో ఆప్షన్లో వేస్తే ఎవరికైనా ఆ బర్డ్ బై ఛాన్స్ నచ్చింది అనుకోండి, ఒక 2-3 నచ్చింది అనుకోండి, వాళ్ళు వేలంపాట్లా పాడుకుంటూ వెళ్తారనమాట. సో మన లక్ బట్టి ఉంటుంది. అది 20,000కి వెళ్ళొచ్చు, 30,000కి వెళ్ళొచ్చు, లేదా 10,000కి వెళ్ళొచ్చు, 5,000కి వెళ్ళొచ్చు, అలా చెప్పలేము అనమాట. క్యాజువల్ ప్రైస్ కంటే దానికి వచ్చే ప్రైస్ మంచిగా ఉంటుంది, అది ప్లేస్మెంట్ బై ఛాన్స్ వస్తే. సో ఇది బెస్ట్. అంటే క్లబ్ వల్ల ఇదే యూజెస్ అనమాట. పోయిన బర్డ్స్ ఎలాగూ పోతాయి, బట్ వచ్చిన బర్డ్స్కి మంచి ప్రైస్ అయితే వస్తుంది అనమాట, లభిస్తుంది. సో అది కాకుండా మనకి క్లబ్లో వేస్ట్ బర్డ్స్ ఎన్ని ఉన్నాయి, మంచి బర్డ్స్ ఎన్ని ఉన్నాయి కూడా క్లారిటీ వస్తుంది క్లబ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల. అంటే పోటీతత్వం ఉంటుంది ఇదంతా కూడా. ఇంకా సో అర్థమైందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ టాపిక్ ఏమైనా ఇవ్వండి, వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.